జీవితంలో దేవుడు ఇన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నాడో అనిపిస్తుంది కదా. ఎక్కువగా ఈ మాట అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు అనంగా నేనైతే విన్నాను. మిడిల్ క్లాస్ అని నేను ఎక్కువగా ఎందుకు చెప్తుంటానంటే, అంతకంటే తక్కువగా ఉన్న వాళ్ళు హాయిగా బతికేస్తారు. వాళ్ళకి సొసైటీతో సంబంధం ఉండదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకు నచ్చినట్టు ఉన్న రోజు తింటారు, లేని రోజు బాధపడుతూ ఉంటారు. అంతేకాని సొసైటీ గురించి ఆలోచించరు. దేనికోసం ఎక్కువగా ఫీల్ అయితే అవ్వరు. నేను చాలా వరకు ఇది బాగా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఫైనాన్షియల్గా బాగా సెట్ అయి ఉంటారు కాబట్టి వీళ్ళ గురించి ఎవరైనా అనడానికి కూడా ఆలోచిస్తారు. అన్నా కానీ వాళ్ళు చాలా లైట్గా తీసుకుంటారు. ఎవరిని ప్రతి దాన్ని పట్టించుకునేది వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, మన లైఫ్ స్టైల్ చూస్తే ఇలా ఉంది అని బాధపడే వాళ్ళు మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇంట్లో 100 రకాల సమస్యలు ఉండి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉన్నా కానీ ఎవరైనా ఒకళ్ళు రానియండి నవ్వుకుంటూ ఎదురెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. మిడిల్ క్లాస్లో ఆర్థిక సమస్యలే కామన్. ఇంట్లో ఏ చిన్న ప్రాబ్లం అయినా ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారో అని బయటకి తెలియకుండా బాధపడే ఆడవాళ్ళైతే కోకొల్లలు. నాకు తెలిసి మిడిల్ క్లాస్లో ఇది చాలా సర్వసాధారణ. మిడిల్ క్లాస్ లేడీస్ అయితే ఈ విషయం అర్థమవుతుంది, అవునా?